నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి భారీ అప్పు చేసింది. తాజాగా 3,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. ఈసారి రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు సమకూర్చుకుంది. ఇప్పటికే పరిమితికి మించి చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయగా బడ్జెట్, కార్పొరేషన్ల అప్పులు కలిపి ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తాజాగా చేసిన 3,000 కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్ర బడ్జెట్ అప్పు అక్షరాల 1,82,264 కోట్ల రూపాయలకు చేరింది. అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల్లోనే భారీగా బడ్జెటరీ అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అటు బడ్జెట్ బయట కూడా భారీగా అప్పులు చేసి ఓవరాల్ గా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. అత్యధిక అప్పులతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో దేశంలోనే అత్యధికంగా 26,572 కోట్ల రూపాయల అప్పు చేసింది చంద్రబాబు సర్కార్. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. పరకామణి చోరీ కేసుపై ఎల్లో మీడియా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పెంచలయ్య అనే వ్యక్తి 24 సార్లు దొంగతనం చేస్తే ఎందుకు 24 సార్లు కేసు పెట్టలేదని నిలదీశారు. పెంచలయ్య వెనుక ఉన్న తిమింగలాలు ఎవరని ప్రశ్నించారు ఆయన. పెంచలయ్య 24 క్యారెట్ల గోల్డ్ లాంటి దొంగ, మామూలు దొంగ కూడా కాదు. ఎందుకంటే అతను 24 సార్లు బంగారు దొంగతనాలను చేసినాడు. ఇన్నిసార్లు దొంగతనం చేసినటువంటి పెంచలయ్య మీద 24 కేసులు టీటీడీ వారు మీరెందుకు కేసులు పెట్టలేదు? 24 కేసులు. పెంచలయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? బీఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో అపచారాలు పెరిగాయని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వెంకటేశ్వర స్వామికే భూములు అమ్మిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు ఆయన. టీటీడీ చైర్మన్ అయ్యాకే తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా పరిపాలన అంతా కూడా దుర్మార్గంగా మీ పరిపాలన భ్రష్టు పట్టుకుపోయింది. హిందూ భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆవేదన చెందుతున్నారు. ఎందుకు పరకామణి విషయాన్ని మీరు బయటికి పెట్టట్లేదు? ఎందుకు మీరు బయట ప్రపంచానికి తెలియజేయలేదు? పరకామణి చోరీ మీద ఉందో సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుతుంది. కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమల ప్రాశస్త్యం మసకబారిందని, పరకామణిలో చోరీలు దుర్మార్గమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. పరకామణిలో ₹1 విలువ చేసే చోరీ కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. దర్యాప్తును పెంచలయ్య అనే వ్యక్తికే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి కల్తీపాల ఘటనపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. సిబిఐకి విచారణను అప్పగిస్తే నిజాలు బయటకొస్తాయని ఆయన అన్నారు. రాజమండ్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల బాధితులను మార్గాని భరత్ పరామర్శించారు. కూటమి నేతలకు నాటకాలు వేయటానికి టైం ఉంది, కానీ కల్తీపాల బాధితులను పరామర్శించేందుకు మృతుల కుటుంబాలను ఓదార్చడానికి సమయం లేదా అని నిలదీశారు మార్గాని భరత్. సోమవారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 100 ఏళ్ల కిందటి నుంచి తాము ఏ ఇంట్లో ఉన్నామో ఇవాల్టి కూడా అదే ఇంట్లో ఉన్నామని చెప్పారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని చురకలంటించారు బుగ్గన. నాయుడు గారికి నా విన్నపం ఏమంటే, సార్ మేము ఎవరి ఆస్తి అటువంటి ఆలోచనలు లేవు. మీ వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ మాకైతే లేవు. మా పార్టీలు ఎవరికి లేవు ఇట్లాంటివన్నీ. మా కుటుంబం దాదాపు కష్టపడి సంపాదించిన సొమ్ము 3/4 మేము ఆల్రెడీ దానాలు చేసినాం. మీరు మా దాన ధర్మాలు, మా కుటుంబం చేసిన దాన ధర్మాలు చూడాలంటే కూడా మీకు ఒక రోజు పడుతుంది. ఒక రోజు కేటాయించండి టైం. డోన్ నియోజకవర్గంలో, కర్నూలు జిల్లాలో, రాయలసీమలో ఎక్కడైనా అడగండి, మా కుటుంబం గురించి చెప్తారు. 4.5 ఎకరాలు ఎవరిది తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము దానం చేసినది ఎన్ని కోట్ల ఆస్తో చంద్రబాబు నాయుడు గారు రండి, లెక్క నాతో పాటు తిప్పుకొని నా ఖర్చులతోనే తిప్పుతా. నెల్లూరు జిల్లా వరిగొండలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత.
గుమ్మిళ్ల దిబ్బలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కొన్ని రోజులకే మరో ఘటన పునరావృతం అవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మిళ్ల దిబ్బ ఘటనను డైవర్ట్ చేయడానికి చేసిన ప్రయత్నంలో 10% నేరాల కట్టడి కోసం ప్రయత్నిస్తే వరిగొండ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. కూటమి సర్కార్ దళితుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. కాకినాడలో రేపు జరగబోయే వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాట్లను మాజీ మంత్రి కన్నబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేసేందుకు కాకినాడ వేదికగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏలూరు జిల్లాలో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. బోడిగూడెంలో రైతులను కలిసి వారికి భరోసానిచ్చారు. కూటమి సర్కారు బలవంతపు భూసేకరణకు తెరలేపిందని మండిపడ్డారు. బాధితుల తరఫున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కొత్తపేట మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ద్వారంపూడి పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2 మసీదులు నిర్మించడంతో పాటు మైనారిటీల సంక్షేమం కోసం పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు గుర్తు చేశారు ఆయన. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేశాయి. బకాయిలు విడుదల చేయకుండా ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ కు వెళ్లేది లేదని తేల్చి చెప్పేశాయి. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న 3,000 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. అడిగినా మేము అందరికన్నా ఎక్కువ పే చేసామంటే ప్రజలకు వైద్యం అందితే హాస్పిటల్కి ఎవరు పే చేశారనేది ఇంపార్టెంట్ కాదు. మాకు ఈ సిస్టమ్ కరెక్ట్గా రన్ అవ్వాలంటే ఆ బకాయిలన్నీ ఎలా తీరుస్తారు? ఇప్పుడు మీరు యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వెళ్ళిపోతే ఈ బకాయిలన్నీ మేము ఎవరిని అడగాలి? ఈ బకాయిలు పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా యూహెచ్సికి వెళ్ళడానికి మేము సిద్ధంగా లేము. మార్చి 31 లోపల వీటిపైన క్లారిటీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము సర్వీసులు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇవ్వలేము యూహెచ్సి కింద. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం ఎదుట పుష్కరిణిలో శిథిలమైన నందీశ్వరుడి విగ్రహం గుర్తించారు స్థానికులు. విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఆరోపణలు రావడంతో డీఎస్పీ రఘువీర్ విష్ణు, సిఐ నాగరాజు పడవపై ఘటనా స్థలానికి చేరుకుని నందీశ్వరుడి విగ్రహాన్ని పరిశీలించారు. నందీశ్వరుడి విగ్రహం శిథిలావస్థలో ఉన్నట్టు గుర్తించామన్నారు. శిథిలమైన నందీశ్వరుడి విగ్రహం స్థానంలో నూతన నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర వైభవంగా సాగుతోంది. ఈ జాతరలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి ఆది పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, ఇతర మౌలిక వసతులపై సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో రేపు తీర్పు వెలువడనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో రేపు తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తీర్పులో ఏముంటుందోనని ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ బడ్జెట్ ద్వారా ఎంత కేటాయించారో బహిర్గతమవుతుందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పపువ్వు సారా గురించి చర్చిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. గతంలో ఇప్పపువ్వు సారా తాగిన వాళ్ళు 110 ఏళ్లు బతికారు. కానీ ప్రస్తుతం కల్తీ బ్రాండ్లు తాగిన వారు కేవలం 60 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎస్టీ సోదరులు ఆర్థికంగా ఎదగాలంటే ఇప్పపువ్వు సారాకు ప్రాధాన్యత కల్పించాలని తాను ప్రభుత్వాన్ని కోరుతానన్నారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది సుప్రీం. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని రెగ్యులర్ బెయిల్ గా మార్చింది జస్టిస్ నాగరత్న ధర్మాసనం. కేసు దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరించాలని నిందితుడు ప్రభాకర్ రావుకు ఆదేశించింది. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు బాహాబాయికి దిగారు. పరస్పరం చొక్కాలు పట్టుకున్నారు. గందరగోళం నడుమే ఎజెండా పాస్ అంటూ చైర్పర్సన్ అనూష ప్రకటన చేసి తన ఛాంబర్కు వెళ్లిపోయారు. చర్చించకుండానే ఎలా పాస్ చేస్తారంటూ బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఏపీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ బడుల్లో అధ్వానంగా అందిస్తున్నారు. భోజనం తినలేక ఆహారాన్ని డస్ట్బిన్లో పారబోశారు విద్యార్థులు. ఎన్టీఆర్ జిల్లా దేవుని చెరువులోని ఎంపీపీ పాఠశాలలో జరిగింది ఘటన. గత 3 నెలలుగా నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడిలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కాళ్ళ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి స్టూడెంట్స్తో ఉపాధ్యాయులు పెట్టెలు మోయించారు. వచ్చే సోమవారం నుంచి 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు తరలించాల్సిన బాక్స్లు పాఠశాలకు చేరుకున్నాయి. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కు విద్యార్థులతో తరలించారు. కూటమి హయాంలో ప్రభుత్వ టీచర్ల తీరు మారటం లేదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో తాగునీటి సమస్య గిరిజనులకు ఇబ్బందిగా మారింది. పశువుల బంద కొండశిఖర గ్రామంలో గిరిజనుల జీవితం నీటి కోసం పోరాటంగా మారింది. గ్రామంలోని 7 కుటుంబాలు నిత్యం 2 కిలోమీటర్ల దూరం నుంచి గుర్రాలపై నీళ్లు తెచ్చుకుంటున్నారు. జీలుగు గ్రామంలోని గడ్డచెలమ నుంచి నీరు తెచ్చి దాహం తీర్చుకుంటున్నారు. కలుషిత నీరు తాగి తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 లక్షల రూపాయలతో ట్యాంక్ పైప్ లైన్ మంజూరు చేసినప్పటికీ 6 నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని అంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బీజీహళ్లి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఎం రాయపురం రైతులు నిరసన చేపట్టారు. నెల రోజులుగా వ్యవసాయానికి 3 ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. అధికారులు తక్షణమే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కమలం నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో విష్ణువర్ధన్ రెడ్డిని పాల్గొననివ్వకుండా ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. రథోత్సవంలో విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనొద్దని టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనధికారికంగా ఆంక్షలు పెట్టారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. స్వార్థ రాజకీయాల కోసం కందికుంట ప్రసాద్ దేవుణ్ణి వాడుకోవటం సిగ్గుచేయటం అని మండిపడ్డారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సొంత పార్టీ నేతలపైనే దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్. తెలుగుదేశాన్ని నమ్ముకుని అతని విజయానికి కష్టపడిన తమపై కక్ష సాధింపులు, ఇళ్ల కూల్చివేతకు యత్నించడం బాధాకరమన్నారు. టీడీపీ జనసేన కార్యకర్తలపైనే దౌర్జన్యాలకు పాల్పడుతుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు. పెన్షన్ తీసేస్తామంటూ ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం సిహెచ్సి ఆసుపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మహిళా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. అధికార టీడీపీకి చెందిన తమకు ముందుగా వైద్యం అందించలేదని ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా సిబ్బందిపై దాడికి యత్నించారు. గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తున్న మహిళా సిబ్బందిపై టీడీపీ మూకలు అరాచకానికి పాల్పడ్డారు. పైగా దమ్ముంటే కేసు పెట్టుకోవాలని బెదిరించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు అరవ శ్రీధర్ బాధితురాలు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు, అలాగే మరో ఫిర్యాదుకు సంబంధించి విచారణకు పోలీసుల ముందు హాజరైనట్లుగా ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. విచారణ అనంతరం ఈ నెల 13వ తేదీన మళ్లీ హాజరు కావాలని పోలీసులు సూచించినట్లు ఆమె న్యాయవాది చెప్పారు.
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. టౌన్ ప్లానింగ్ అధికారులపై విశ్వసనీయ సమాచారంతో సెర్చ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు చెప్పారు. టౌన్ ప్లానింగ్ శాఖలో అనుమతులు, ఫైల్ క్లియరెన్స్లకు సంబంధించిన అవకతవకలపై అధికారులు రికార్డులు పరిశీలించారు. పలు చోట్ల నగదు, పలు ఫైళ్లను ఏసీబీ సీజ్ చేసింది. తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. భారీ మొత్తం నగదుతో తిరుమలకు వెళ్తున్న ఒక వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సుమారు 65 లక్షల నగదు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో తిరుమలలో కాయిన్స్ తీసుకోవటానికి ఈ నగదును తీసుకెళ్లనున్నట్లుగా అతను వెల్లడించినట్లు సమాచారం. ఆన్లైన్ వేధింపులపై సినీ నటి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నాడని ఫిర్యాదులో తెలిపారు ఆమె. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు. తమిళ నటుడు ఎంజీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారావు జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ భయపడిపోయేవారన్నారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ను ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు రాజేంద్ర ప్రసాద్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం చూపారు. పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపిన పోలీసులు డ్రైవర్ మద్యం సేవించాడని డ్రైవర్పై దాడి చేశారు. డ్రైవర్ డబ్బులు ఇవ్వనందుకే పోలీసులు కొట్టారని పెళ్లి బృందం వాదించింది. దాడిని ఖండిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగింది పెళ్లి బృందం. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పట్టణ ఎస్ఐ జోక్యం చేసుకుని పెళ్లి బృందాన్ని శాంతింపజేసి వాహనాన్ని పంపేయడంతో వివాదం సద్దుమణిగింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ శివార్లోని పేట్ బషీరాబాద్లో విద్యార్థులపై పోలీసుల ఓవర్ యాక్షన్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని వివిధ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను పోలీసులు లాఠీలతో కొట్టిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై పోలీసు అధికారులను వివరణ అడగ్గా విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించారని, అందుకే వారిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశామని తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దంపతుల మధ్య గొడవతో పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు చేసింది. భర్త ఉదయ్ కిరణ్ తరచూ కొడుతున్నాడని భార్య జ్యోతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన ఇరు వర్గాలు స్టేషన్లోనే కొట్టుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మెదక్ జిల్లాలో శిశు విక్రయం ఘటన కలకలం రేపింది. హవేలీ ఘన్పూర్ మండలం లింగాసన్పల్లి తండాకు చెందిన గిరిజన మహిళ గత నెల 10వ తేదీన మగ శిశువుకు జన్మనిచ్చింది. 3 రోజుల తర్వాత మెదక్లోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా స్వగ్రామానికి చేరుకుంది. ఇటీవల ఆమె బిడ్డ కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. కాగా సదరు మహిళ శిశువుని 50,000 రూపాయలకు గుర్తు తెలియని వ్యక్తికి అమ్మినట్లుగా తెలిసింది. ఈ విషయం ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలోని అఫ్జల్ సాగర్ సమీపంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ కలర్స్, గమ్ పౌడర్తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. కల్తీ పేస్ట్ ని హోల్సేల్ కిరాణా దుకాణాలు, ఫుడ్ కేటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. లోక్సభలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభ వాడివేడిగా చర్చించింది. సభాపతి ఏకపక్షంగా వ్యవహరించారని విపక్షాలు ఆరోపించాయి. కేంద్రం సభలో మైక్ను ఆయుధంగా వాడుతోందని విమర్శించారు. విపక్షాల అవిశ్వాస అస్త్రానికి అధికార పక్షం ధీటుగా బదిలిచ్చింది. స్పీకర్ ఓం బిర్లాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సభను ఆయన చాలా బాగా నడిపించారన్నారు ఎన్డీఏ ఎంపీలు. అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారో విపక్షానికే తెలియదని వ్యాఖ్యానించారు. రేపు కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్సభలో ఆసక్తికర ఘటన జరిగింది. మాజీ ప్రధాని నెహ్రూ పేరును కేంద్ర మంత్రులు పదే పదే ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా సెటైర్లు వేశారు. హఠాత్తుగా అధికార పక్షానికి నెహ్రూ మంచిగా కనిపిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే తనకు నవ్వొచ్చిందని కేంద్రంపై సెటైర్లు పేల్చారు ప్రియాంక వాద్రా.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్ పైన పడుతోంది. చమురు, గ్యాస్ కొరత ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ కొరత ఆతిథ్య రంగాన్ని కుదేలు చేస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో 20% హోటళ్లు, రెస్టారెంట్స్ మూతపడ్డాయి. ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. పార్లమెంట్లో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు, తాజా పరిస్థితులపై చర్చించారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దేశంలో చమురు, గ్యాస్ కొరత తలెత్తకుండా ఇప్పటికే కేంద్రం చర్యలు చేపట్టింది. ఆయిల్ కంపెనీలపై ఎస్మా ప్రయోగించింది. కృత్రిమ కొరత సృష్టించకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే గ్యాస్ సరఫరా విషయంలో గృహ వినియోగదారులు, హాస్పిటల్స్ కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే కేంద్ర ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యమన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఎప్పటికీ తొలగించబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ అమలవుతోందన్నారు. బెంగాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. దేశీయ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారు. తన పదవి నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు కంపెనీ బోర్డుకు లేఖ రాశారు. ఇండిగో ఎండీ రాహుల్ భాటియా తాత్కాలిక సీఈఓగా నియమితులయ్యారు. కొన్ని నెలల క్రితం దేశాన్ని కుదిపేసిన ఇండిగో సంక్షోభం విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు పీటర్ ఎల్బర్స్. అప్పట్లోనే ఆయన్ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింతగా రాజుకుంటున్నాయి. వార్ 11వ రోజుకు చేరగా అమెరికా మిత్రపక్షాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. తాజా దాడిని యుఏఈ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రాంతీయ భద్రతకు, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా పేర్కొంది. ఇలా దౌత్య కార్యాలయాలను, ప్రాంగణాలను లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్ పైన ఇరాన్ మిజైళ్లతో విరుచుకుపడింది. పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సీజ్ ఫైర్ కి నో అంటోంది ఇరాన్. రష్యా, చైనా చేసిన దౌత్య ఆఫర్ని తిరస్కరించింది. దీర్ఘకాల యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామంటోంది ఇరాన్. మరోవైపు ఇరాన్ ప్రకటనకు ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. తాము చేయాల్సింది ఇంకా పూర్తి కాలేదన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ ఉగ్రవాద పాలకుల నడ్డి విరిచే పనిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. యుద్ధంలో చాలా జరగబోతోందని నెతన్యాహు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాను శ్రీలంక జలాల్లో ముంచేసిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నౌకలను ఆధీనంలోకి తీసుకోవటం కంటే ముంచేయటమే తమకు ఆనందాన్ని ఇచ్చిందని మిలిటరీ అధికారులు చెప్పారన్నారు. ఈ కారణం తనకు కూడా సాహేతుకంగానే అనిపించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన 46 నౌకలు ముంచేశామన్న ట్రంప్ టెహ్రాన్ నేవీ కుదేలైపోయిందని తెలిపారు. ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ మెంబర్స్ కాన్ఫరెన్స్ లో ఈ కామెంట్స్ చేశారు ట్రంప్. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్స్ మళ్లీ లాభాల బాట పట్టాయి. వరుస నష్టాల నుంచి తేరుకుని ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన మదుపరుల్లో జోష్ నింపింది. అంతేకాదు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగిరావడంతో సెన్సెక్స్ 639 పాయింట్లు లాభపడి 78,205 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 231 పాయింట్లు లాభపడి 24,261 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లకు ఒక్కరోజే 7 లక్షల కోట్ల రూపాయల లాభం వచ్చింది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 1,62,380 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 రూపాయలు పెరిగి 1,48,850 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి విషయానికి వస్తే దీనిపై ఏకంగా 10,000 రూపాయల వరకు పెరిగి 2,90,000కు చేరింది.
టీమిండియాకు బీసీసీఐ భారీ బొనాన్జా ప్రకటించింది. 131 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ ని ఓడించి కప్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు బీసీసీఐ భారీ బొనాన్జా ప్రకటించింది. భారత బౌలర్ హర్షదీప్ సింగ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కన్నెర్ర చేసింది. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15% కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో హర్షదీప్ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.